మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పోలవరం డిఎస్పీ ఆఫీస్ని తనిఖీ చేయడానికి రావడం జరిగింది. పోలవరం సబ్ డివిజన్లో ప్రస్తుతం మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం పెద్దగా లేవు. ప్రస్తుతానికి కుక్కునూరు వేలేరుపాడు లిమిట్స్లో కూడా ఎటువంటి మావోయిస్ట్ కార్యక్రమం కూడా ఏమో దృష్టికి రాలేదు. మిగతా మండలాల్లో ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ ల్యాండ్ ఇష్యూస్ కూడా ప్రస్తుతానికి పీస్ఫుల్గా ఉంది. ఓన్లీ కన్సర్న్ వచ్చేసి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ జీలుగుమల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్, హైవే ఎక్స్పెన్షన్ జరగడం వల్ల చాలా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. క్రైమ్ అగెనిస్ట్ పోక్సో కేసెస్ వీటి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గాంజా విషయాల్లో కూడా, ఎన్డీపీఎస్ యాక్ట్ విషయాల్లో కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం ఉన్నట్టు నాకు కనపడలేదు కేసెస్. బట్ వాటి మీద కూడా దృష్టి పెట్టి గంజాయి ఇక్కడ లోకల్గా ఎవరు ప్రొక్యూర్ చేస్తున్నారు, ఎవరు వాడకందారులు ఎవరు ఉన్నారు, దాని మీద డిఎస్పీ గారు కానీ వారి సిబ్బంది దృష్టి పెట్టి చర్యలు అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం. కుక్కునూరు, వేలేరుపాడు లాంటి ప్లేసెస్లో క్వార్టర్స్ కంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కునూరు పోలీస్ స్టేషన్ చూస్తే మీరు ఈజ్ ఏ అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద చాలా పెద్ద పోలీస్ స్టేషన్. అది ఇట్స్ లైక్ ఏ డార్మెంటరీ యాజ్ వెల్ యాజ్ ఏ పోలీస్ స్టేషన్. అంటే స్టాఫ్ అందరూ ఒక 30 మంది ఉంటే 30 మంది కూడా ఆ పోలీస్ స్టేషన్లోనే పడుకొని ఉంటారు. ఏదైనా అటాక్ జరిగినప్పుడు వాళ్ళంతా కలిసి అట్లా రిపెల్ చేయాలి. అంతేగాని క్వార్టర్స్ ఒక చోట వాళ్ళ ఒక చోట ఉండకూడదు. ఆ ఉద్దేశంతో అది ఆ పోలీస్ స్టేషన్ని కట్టారు. మరి ఆ క్వార్టర్స్కి వాళ్ళకి ఇంకేదైనా అవసరం అయితే ఎక్స్ట్రా ఇంకా కావాలి అంటే ఏదైనా డార్మెంటరీ రూపంలో వాళ్ళకి కడితే కూడా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది కానిస్టేబుల్స్ అటువంటి పోలీస్ స్టేషన్స్లో క్వార్టర్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ కట్ అయిపోతుందని వాళ్ళు ఎవరు అక్కడ ఉండడానికి ఇష్టపడటం లేదు. అట్లీస్ట్ వాళ్ళు జంగారెడ్డిగూడెంలోనూ ఇంకా అక్షరాపేటలోనూ ఫ్యామిలీస్ పెట్టుకొని అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారు. హెచ్ఆర్ఏ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలిజిబుల్ హెచ్ఆర్ఏ తీసుకుంటూ వాళ్ళు అట్లా చేస్తున్నారు. కాబట్టి అక్కడ కానిస్టేబుల్స్కి సౌకర్యవంతంగా ఎలా ఉంటే అలాగే చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఆ మధ్యలో సగంలో ఆగిపోయింది. మళ్ళీ ఎస్పీ గారు ఈ మధ్య నాకు చెప్తున్నారు వాళ్ళు కాంట్రాక్ట్ స్టార్ట్ చేశారని. మొన్న డీసీ గారు ఏలూరు రేంజ్కి వచ్చినప్పుడు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే సగము కన్స్ట్రక్షన్ అయ్యి ఆగిపోయి ఉన్నాయో అటువంటి పోలీస్ స్టేషన్స్కి ప్రయారిటీ ఇచ్చి వాటిని ఫస్ట్ కంప్లీట్ చేయించవలసిందిగా వారికి కోరమైనది. ఆ విధంగా ఏదైతే సగంలో ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లో త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉందండి. మీరు గమనించి ఉంటారు. కొద్ది రోజుల క్రితం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల హోమ్ గార్డ్స్ సంబంధించిన రిజర్వేషన్స్ దాని గురించి ఆ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. సో దాన్ని ఇప్పుడు మా డీజీపీ గారు రివ్యూ చేస్తున్నారు. అది టెక్నికల్ ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టు హోమ్ గార్డ్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అప్పుడు కొద్దిగా స్టాఫ్ వస్తారండి. ఇప్పుడు మామూలుగా జనరల్ కూడా చూస్తే హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. కానిస్టేబుల్స్ తగ్గుతా ఉంది. ప్రమోషన్స్ వస్తున్నాయి. అది మేము స్టెప్స్ తీసుకుంటాం త్వరలో ఫిల్అప్ చేయడానికి. అది మొన్న డిస్కషన్ జరిగింది లోకలైజ్డ్ చేయాలని కెమెరాస్. అది కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో అది ఆదేశాలు ఇచ్చారు. ఏలూరులో వచ్చినట్టు దాని అవసరం ఇక్కడ కూడా వచ్చినట్టు చేద్దామండి. దాంట్లో ఏముంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ పోలవరంలోనే మోటార్ సైకిల్ దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి సార్. మొన్ననే ఏలూరు జిల్లా పోలీసులు చాలా మోటార్ సైకిల్స్ పట్టుకున్నారు సార్. మరి ఏరియా మోటార్ సైకిల్స్ రికవర్ అయ్యా నాకు తెలియదు. అంటే వదిలేశారు సార్. ఏరియా కూడా చాలా మోటార్ సైకిల్స్ రికవర్ అయ్యారని ఎస్పీ గారు చెప్తున్నారు. అది స్ట్రెంథన్ చేస్తాం. అది కంటిన్యూస్ ఎఫర్ట్. ఒక గ్యాంగ్ దొరికింది, ఇంకొక గ్యాంగ్ పట్టుకుంటాం. మరి సమన్వయం చేసుకుంటాం. కొంత ఎస్పీఎఫ్ ఒక కంపెనీ ప్లటూన్ ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ప్లటూన్ కంపెనీ ఎస్పీఎఫ్ ప్లటూన్ అంటే 34 మంది దాకా ఎస్పీఎఫ్ డిప్లాయ్ చేశారు. బేసిక్గా పోలవరం డ్యామ్ సైడ్ పర్మిసెస్ సెక్యూరిటీ అదంతా వాళ్ళే చూస్తారు, ఎస్పీఎఫ్ వాళ్ళే చూస్తారు. సో వాళ్ళంతా సమన్వయం చేసుకొని ఇటువంటి సంఘటనలు కాకుండా మేము చూస్తాం. గారు వాళ్ళు చూస్తారు.
అది అడుగుతాం. ఎందుకు అమలు చేయట్లేదు? ఏమో సార్ పోలో చెక్ పోస్ట్ కూడా నన్ను పోలీసు ఎస్టీఎఫ్ కంట్రోల్లో ఉంటుంది కదా డ్యామ్ అంతా, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ బాధ్యత, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మనకి ఈ సైబర్ క్రైమ్ ఉంది. చాలా మంది గ్రామాల్లో ఈ ప్రజలు కూడా ఈ ఓటీపీలు వస్తే పాస్వర్డ్ ఇవ్వడం, ఆధార్ నెంబర్ చెప్పడం, ఏమన్నా కాలర్స్ ఫోన్ చేసి అయితే మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోయిందని చెప్తే ఆధార్ నెంబర్ చెప్పండి, పాస్వర్డ్ చెప్పండి అంటే వెంటనే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. దానివల్ల సైబర్ క్రైమ్ బాగా జరుగుతూ ఉంటాయి అన్ని ప్రాంతాల్లో. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 1930 ఈ టోల్ ఫ్రీ నెంబర్, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబరు, ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 3 గంటల లోపల, 3 నుంచి 4 గంటల లోపల ఈ నెంబర్ కాల్ చేసి చెప్పిన డీటెయిల్స్, వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చినా లేదా సమీపం పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా వాళ్ళు వెంటనే 1930 ఫోన్ చేసి డేటా రికార్డ్ చేస్తారు. దానివల్ల పోయిన డబ్బుని మనము బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే డబ్బులు పోతున్నారో వాళ్ళకి కోర్టు ద్వారా కూడా డబ్బు వెనక్కి ఇప్పించే అవకాశం ఉంది. కాబట్టి 1930కి సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 3 గంటల లోపల కంపల్సరీగా ఫోన్ చేయాలి, సమీప పోలీస్ స్టేషన్కి రావాలి. దీని గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియా మానిటరింగ్ కూడా సెల్స్ కూడా జిల్లాలో ఫంక్షన్ చేస్తున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టేసి డిఫామేటరీ పోస్ట్ పెట్టడం, ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితే వెంటనే దానికి సంబంధించి అనవసరమైన విషయాలు, అంటే జరగని విషయాలు కూడా అక్కడ ఏదో జరిగిపోతుంది అని అలారంగా సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టడం అది చేస్తున్నారు. దానివల్ల శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఎవరైతే సోషల్ మీడియాలో ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారో వారు ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వారే బాధ్యులు అవుతారు. అటువంటి అడ్మిన్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే ఎవరైతే సోషల్ మీడియాలో ఈ విధంగా అనవసరమైన కామెంట్స్, రెచ్చగొట్టే కామెంట్స్, వాస్తవాలను వక్రీకరించి రాసే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.